ఓం శాంతి. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు ఆయన వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడ నుండి ఎంతో అందమైన 3 విగ్రహాలని తీసుకుని వచ్చాడు. ఆ విగ్రహాలంటే రాజుకి పంచ ప్రాణాలు. వాటిని ఎవరిని ముట్టుకొనిచ్చేవాడు కాదు. అందరికీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించాడు. ఒకరోజు ఒక సేవకుడు రాజుగారి గదిని శుభ్రం చేస్తుండగా పొరపాటున అతని చేయి తగిలి ఒక విగ్రహం కింద పడి ముక్కలైపోయింది. ఈ విషయం తెలిసి రాజు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యాడు. కోపంతో ఊగిపోతూ ఆ సేవకుడికి వెంటనే మరణశిక్ష విధించాడు. రాజు దర్బార్లో ఆ సేవకుడిని ప్రవేశపెట్టి, నీ చివరి కోరిక ఏమిటి అని రాజు అడిగాడు. ఆ సేవకుడు ఎంతో ప్రశాంతంగా, నన్ను 1 నిమిషం వదిలేయండి అని కోరాడు. రాజు సరే అనగానే అతడు వేగంగా రాజుగారి గదికి వెళ్ళి మిగిలిన 2 విగ్రహాలని కూడా కింద పడేసి పగలగొట్టాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. రాజు కోపం నశాలానికి అంటింది. ఇప్పటికే నీకు మరణశిక్ష ఏర్పడింది, మళ్ళీ ఈ 2 విగ్రహాలను ఎందుకు పగలగొట్టావు అని గద్దించాడు. అప్పుడు ఆ సేవకుడు నవ్వుతూ, రాజా, ఈరోజు నేను ఈ పని చేయడం ద్వారా మరో 2 వ్యక్తుల ప్రాణాలని కాపాడాను. ఈ విగ్రహాలు శాశ్వతమైనవి కావు. ఈరోజు కాకపోతే రేపు లేక కొన్ని నెలల తర్వాతో ఏళ్ల తర్వాత వేరే ఎవరి చేతనైనా ఇవి పగలవచ్చు. అప్పుడు మీరు వారికి కూడా ఇలాగే మరణశిక్ష విధిస్తారు. ఎలాగో నేను చనిపోతున్నాను కాబట్టి ఆ రాబోయే మరణశిక్షను కూడా నేనే అనుభవిస్తే మరో 2 బతుకుతారు కదా అని ఇలా చేశాను. ఇప్పుడు మీరు నన్ను శిక్షించవచ్చు అని ప్రశాంతంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు నివ్వెరపోయాడు. నేను ఒక రాజుని, న్యాయంగా ఉండాలి. చనిపోయే స్థితిలో ఉండి కూడా ఈ సేవకుడు ఇతరుల మేలు కోసం ఆలోచించాడని రాజు గ్రహించాడు. వెంటనే సింహాసనం దిగి వచ్చి ఆ సేవకుణ్ణి కౌగిలించుకుని, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ రోజు నుండి నువ్వు నా సేవకుడివి కావు, నా రాజ్ దర్బార్లోని ఒక మంచి సలహాదారుడివి అని ప్రకటించాడు. ఈ కథ ఇచ్చే సందేశం, కోపంలో లేక అతి ఉత్సాహంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నష్టాన్ని లేక తప్పులని కలిగిస్తాయి. కానీ మీ మనసు ప్రశాంతంగా ఓపికగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా ఉంటూ మనకు మరియు ఇతరులకు కూడా మేలు చేస్తాయి. ఓం శాంతి.